హలో అండి. అందరికీ దీపావళి శుభాకాంక్షలండి. మా చిన్నమ్మాయి వంటికి వాళ్ళ ఫ్రెండ్స్ దీపావళి ముందు రోజు వచ్చారనమాట. ఆ హడావిడి ఇది. ఈ ఫోటో తీస్తున్నారు చూసారా ఇక్కడ? వాళ్ళ ముందు రోజు డిన్నర్కి వచ్చి అందరూ సరదాగా గడిపారు. నెక్స్ట్ దీపావళి హడావిడండి. మా అమ్మాయి దీపాలు వెలిగించి ఆ ముందు అంతా దీపాలు పెట్టింది. అయితే చక్కగా చిన్న చిన్న ఇవి లైట్స్తో అంతా డెకరేట్ చేసుకున్నారండి 2 రోజుల ముందు నుండి ఇంటి ముందు. అవి లైట్స్ కలర్ఫుల్గా ఉండి బాగున్నాయి అంతా. అక్కడ కాలనీలో అందరు కూడా దాదాపు ఇలాగే లైట్స్తో డెకరేట్ చేసుకున్నారు వాళ్ళ ఇళ్ళని. అవి కొంచెం చూసారా, ఎదురిల్లు. ఇదేమో అమ్మాయి వాళ్ళ ఇల్లు. వీళ్ళ లైట్స్ కూడా కలర్ఫుల్గా బాగున్నాయి. కలర్ కాంబినేషన్ బాగా కుదిరింది. చక్కగా ఉన్నాయన్నమాట. అవి కూడా తోరణాల్లాగా అలా వేలాడదీసి పెట్టారు. పిల్లర్స్కేమో చుట్టారనమాట. అయితే క్రాకర్స్ మన ఇండియాలో లాగా ఈ టపాసులు అవి ఎక్కువ పేల్చనివ్వరండి. ఇక్కడ చిన్నగా చిచ్చుబుడ్లు, కాకరపోతులు లాంటివి మాత్రం అలౌ చేస్తారనమాట గవర్నమెంట్. అవే తెచ్చుకొని వీళ్ళు సరదాగా కాలుస్తారు. అయితే ఈరోజు చలి బాగా ఉందండి. బయట అసలు కాసేపు కూడా నిలబడాలంటే బాగా చలి అనిపించింది. ఇంకా అలాగే స్వెటర్స్, కోట్లు వేసుకుని వీళ్ళు కాలుస్తున్నారు. అదిగోండి క్రాకర్స్ అక్కడ కాలుస్తున్నారు చూసారా, బాగా వెలిగినాయండి చక్కగా. అదిగోండి ఇంటి ముందంతా అట్లా గ్రాస్ ఉంటుందన్నమాట. దాన్ని ట్రిమ్ చేయడానికి మిషన్తో చేసుకుంటూ ఉంటారు. ఇదిగోండి పండగ రోజు మా మనవడు హడావిడి చూడండి. క్రాకర్స్ వెలిగిస్తుంటే చూడమని వాళ్ళ అమ్మ తీసుకొచ్చింది బయటికి. అది చేయి గట్టిగా పట్టుకోకపోతే బయటకు పరుగులు పెడుతున్నాడు. బయట కాస్త చీకటిగా ఉండడం మూలన వీడియో కూడా కొంచెం డార్క్గా వస్తుందండి.
ఇంటి ముందంతా చక్కటి గులాబీ మొక్కలు ఉండేయండి. చాలా పెద్దగా బ్రాంచెస్ వచ్చి చాలా పువ్వులు 2 సంవత్సరాల నుంచి చూసాము. ఇప్పుడు ఏదో చీడలా వచ్చిందంట. అందుకని తీయించేసిందంట మా అమ్మాయి. లేకపోతే ముందంతా గులాబీలతో చాలా బాగుండేది. అమెరికాలో గులాబీ మొక్కలు చాలా బాగా వస్తాయండి. రోడ్ సైడ్ కూడా అవే ఉంటాయి. చాలా బాగా పువ్వులు పూస్తాయన్నమాట. నేను అంతకుముందు సన్ రైజింగ్ అని ఒక వీడియో తీశాను కదా! అది అమ్మాయి వాళ్ళ ఇంటి వెనకున్న డెక్ మించి తీశాను. ఇప్పుడేమో ముందున్నామన్నమాట. ఇంటి ముందు. అదిగోండి ఆ చివర సరిగ్గా కనపడట్లేదు గానీ చామంతులు కూడా ఉన్నాయండి. చామంతులు బాగా పూస్తున్నాయి. రోజు దేవుడికి పూజకి చక్కగా ఆ చామంతులే. అదిగోండి చామంతులు. మా మనవడిని కూడా వెంట పెట్టుకొని తీసుకెళ్తుందండి మా అమ్మాయి. ఆ చిచ్చుపిడి వెలిగించడానికనమాట. ఫస్ట్‌లో అయితే యూఎస్‌లో ఈ క్రాకర్స్ అవి అలౌడ్ కాదండి. అయితే ఒక 4, 5 ఏళ్ల నుంచి చూస్తున్నాము. బానే కాలుస్తున్నారు. అయితే కొన్ని చోట్ల ఇప్పటికి కూడా రోడ్డు మీద కాల్చనివ్వకుండా లోపల లోపల కాలుస్తారనుకుంటా అండి. రోడ్డు మీద తీసుకొచ్చి కాల్చరు మరి. సరేనండి. చూశారు కదా ఈ సందడి.